మా ఇంట్లో వాళ్ళైతే నాకైతే ఏటీఎం కార్డు ఇచ్చి అయితే వెళ్ళి మనీ తీసుకురాపోరా అని చెప్పారు. సరే అని చెప్పేసి అయితే ఏటీఎం కార్డు తీసుకుని వెళ్ళి ఏటీఎం మిషన్ దగ్గరకి అయితే వెళ్ళిపోయాను. ఏటీఎం కార్డు అయితే లోపల పెట్టిన తర్వాత అయితే నాకైతే ఆ స్క్రీన్ మీద ఏం కనిపించలేదు, అసలు మొత్తం వైట్ కలర్ లోనే ఉంది. దాంతో పాటు అయితే నా ఏటీఎం కార్డు కూడా పనిచేయలేదు. ఎంతసేపటికైతే ప్లీజ్ రిమూవ్ యువర్ కార్డ్ అని చూపిస్తా ఉంది. అసలు ఎందుకు ఇలా చూపిస్తా అని చెప్పేసి నాకైతే చాలా డౌట్ వేసింది. తర్వాత అయితే చూస్తే నాకైతే నా ఏటీఎం కార్డు ఉన్న చిప్ అయితే అరిగిపోయింది అనమాట. దాంతో పాటు అయితే ప్రతి ఏటీఎం లో అయితే చల్లగా అయితే గాలి వస్తుంది అనమాట. కానీ ఈ ఏటీఎం లో వచ్చేసి అయితే స్పెషల్ అనమాట, ఓన్లీ వేడి గాలే వస్తుంది ఏసీ నుంచి. నార్మల్ గా అయితే దరిద్రం ఎక్కడ ఉంటుందో మనం అక్కడే ఉంటాం అనమాట. కానీ ఈసారి అయితే మన అదృష్టం బాగుందన్నమాట. ఎందుకంటే ముందుగా అయితే మా నాన్న ఫోన్ అయితే తీసుకొచ్చాను. నేను నాన్న ఫోన్ లో అయితే నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి అయితే కార్డ్లెస్ పేమెంట్ అయితే చేశాను. 5000 డ్రా చేసాం కదా, నెక్స్ట్ 5000 కూడా డ్రా చేద్దాం అనే లోపల అయితే లిమిట్ అయితే పడిపోయింది అనమాట. ఆ లిమిట్ నేనైతే ఇంకా ఇంక్రీజ్ చేశాను, కానీ టైం పడిపోయింది. వేరే ఏటీఎం దగ్గరికి వెళ్ళి తీసుకుందాం అని చూస్తే అక్కడ చూస్తే మనీయే లేవు అసలు ఏటీఎం లో. ఇంకో ఏటీఎం దగ్గరికి వెళ్ళాలని చూస్తే 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. వెళ్ళేదారులో అయితే మళ్ళీ మన తగ్గట్టు అయితే గేట్ పడిపోయింది. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. తర్వాత అయితే ఎలాగోలో అయితే వేరే ఏటీఎం దగ్గరికి వెళ్ళి అయితే మనీ అయితే తీసేసుకున్నాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.